అడ్డాకల్లో లారీని ఢీకొని వోల్వో బస్సు బోల్తా. స్థానికుడు పై పడిన బస్సు ఛిద్రమైన శరీర భాగాలు, 2 పిల్లలతో సహా 4 ప్రయాణికులకు గాయాలు. అడ్డాకుల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు వోల్వో బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా 2 పిల్లలతో సహా 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులు చెప్పిన వివరాల ప్రకారంగా 27 మంది ప్రయాణికులతో రాత్రి 7 గంటలకు బెంగళూరు నుండి హైదరాబాదుకు వెళ్తున్న వోల్వో బస్సు లారీని తప్పించబోయి అడ్డాకుల సమీపంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. బహిర్భూమికి వెళ్తున్న అడ్డాకుల గ్రామానికి చెందిన కృష్ణయ్యపై బస్సు పడడంతో వ్యక్తి శరీర భాగం పూర్తిగా ఛిద్రమైపోయింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ వెంకటేష్ కుమార్, శ్యామ్ కుమార్, కిరణ్ అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ను నియంత్రించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.